సుందర్బాబు గారు కోదాడ. సుందర్బాబు గారు చెప్పండి, ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విరాళాల విషయంలో కానీ వీటన్నిటి మీద మీకేమనిపిస్తోంది? సార్ నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ మీకు హృదయపూర్వక నమస్కారాలు. అధికారమే పరమావధిగా జగన్ యొక్క అధికారం ఆయనకు దూరం చేయాలనే లక్ష్యంతో విశాఖపట్నం మీద వీళ్ళు చిమ్ముతున్నటువంటి కుటిలమైనటువంటి కుట్రలో భాగమే ఈ డ్రగ్స్ ఉంది. ఇది పట్టుబడ్డది ఎప్పుడు, పట్టుకున్నది ఎవరు, దీని మీద ఇంకా విచారణ జరగక ముందే గుమ్మడికాయలు దొంగవరంటే భుజాలు జరుపుకున్నట్టు తండ్రి కొడుకులు పోటీల మీద పోటీలు పడి ట్విట్టర్లో ట్వీట్లు చేయటం కానీ, ఇకపోతే ఇప్పుడు మన పురుషోత్తమ రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీలో ఉన్నటువంటి నాయకులు మోడీ గారి గవర్నమెంట్ ని ఎంతగా అవమానిస్తుంటండి. ఇప్పుడు దాన్ని ఇంటర్పోల్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని సిబిఐ వాళ్ళు చేసుకుని, సిబిఐ కానీ ఇంటర్పోల్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె సంబంధం ఉందంటే లేదు కదా. కానీ మోడీ గారి గవర్నమెంట్ ఇంత డ్రగ్స్ మీద ఇంత మంచి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక తీసుకొని దాని మీద ఈ విధంగా ఒక యుద్ధం లాగా చేస్తూ ఎక్కడంటే అక్కడ ఆయన సొంత రాష్ట్రాలు గుజరాత్ లో కూడా పట్టుకుంటున్నదండి. ఇప్పుడు ఈ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నటువంటి మోడీని వీళ్ళే అవమానిస్తున్నట్టుగా ఉందిగా, వీళ్ళే అవమానిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు మోడీ గారు శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, అక్కడ ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. ఇది సైంగా ఆక్వా కంపెనీ ఒక డ్రగ్స్ ఇది పట్టుబడింది హైదరాబాద్ లో అండి, ఇది విశాఖలండి. దీని వెనకున్న కారణం చంద్రబాబు రామోజీరావు కలిసి దాంతో ఆడుతున్న పెద్ద డ్రామా అండి. ఓకే, జగన్ గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖని ఎప్పుడు ప్రకటించారో ఆ రోజు నుండి దాంతో జరుగుతున్న ఒక విష ప్రచారం అండి. ఇది విష ప్రచారం. జనం నమ్ముతారా మరి ఇప్పుడు? ఎందుకంటే ఈనాడు వాళ్ళు ఇంత పెద్ద వార్త రాశారు, అదంతా చదివితే ఎక్కడ పలానా సంజయ్ కంపెనీ, పలానా చౌదరి గారిది, పలానా వీరభద్రరావు గారిది అని ఎక్కడ రాయకుండా చాలా జాగ్రత్తగా కదలారు. అంటే దాన్ని బట్టి వాళ్ళు కాపలా కాస్తున్నారనేటువంటి అనుమానం అయితే వస్తుంది కదా సహజంగానే. ప్రజలు ఈ విషయాలు తెలుసుకోవాలి, ఎవరన్నా అమాయకులు ఉంటే కూడా అనే ఉద్దేశంతో తప్ప ఇంకోటి కాదు. రైట్. సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రి నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, మొత్తం అందరికీ నమస్కారం. మాట్లాడండి ప్లీజ్. విషయం ఏంటంటే మోడీ గారు తెలుగుదేశంతో వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో ఏర్పరచుకున్న ఈ సంబంధం దాని మోడీ ఇమేజ్ ని తగ్గించడంలో ఇప్పుడు ఇది ఒక్కొక్కటి ఈ విధంగా మోడీ తన ఇమేజ్ ని పెంచుకుంటున్నారని నేను భావిస్తున్నాను. నాకు అర్థం కాల. రైట్, ఇంకా నెక్స్ట్ అంతేనా? అంతేనండి. రైట్. శివరామరాజు గారు హైదరాబాద్ నుంచి. శివరామరాజు గారు నమస్కారం, మాట్లాడండి. కట్ అయింది. రైట్. పూర్ణచంద్రరావు గారు ఎవరి ఫోటో అయితే ఈనాడులో ఫస్ట్ పేజ్లో వేశారో వారు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. పూర్ణచంద్ర గారు నమస్కారం, చెప్పండి. మొత్తం మీద ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ అంతా పాపులర్ అయిపోయినట్టున్నారు. ఏమిటి అసలు వాస్తవం ఏంటి, కథ ఏమిటి? నమస్కారం సార్, మిమ్మల్ని ఫోటో టీవీలో చూస్తుంటాను, మాట్లాడతాం. ఓకే సార్, మేము 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ సార్, ఇప్పుడు మా తాతల టైం నుంచి ఈ పార్టీ వచ్చినాక ఈ పార్టీలో చేరాం సార్. ఓకే. మాకు విజయసాయి రెడ్డి గాని, సజ్జల రామకృష్ణారెడ్డి గాని, లవి సుబ్బారెడ్డి గాని ఊరకు మగ పరిచయాలే కానీ నేను ఆయనకి తెలియదు, ఆయన నాకు తెలియదు అన్నట్టుంటుంది. అంతే కదా. మేము మా ఎమ్మెల్యే అప్పుడు టీజీఆర్ సుధాకర్ బాబు తోటి కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని అందరు నాయకులను తీసుకెళ్లాడండి. ఓకే. తీసుకెళ్తే అప్పుడు ఆయన తోటి ఊరికి ఫోటో దిగాం. అవును. అంతేగాని మాకేం అంత డీలింగ్ దగ్గర సంబంధాలు ఏం లేవండి. అదే అర్థమైంది, మా బోటాళ్ళకి అర్థమైందా సార్. మేము ఊళ్ళో ప్రజాసేవ చేస్తుంటామండి. ఓకే, గుడ్. ఓ 30-40 మందిని ఎస్సీలను చదివిస్తున్నాము 5-6 ఏళ్ల నుంచి. వెరీ గుడ్. తర్వాత హై స్కూల్ కి 5 ఎకరాల స్థలం ఇచ్చామండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు కూడా ఉంది, తొనంకోటి చౌదరి జడ్పీ హై స్కూల్. అయినా మీరు విజయసాయి రెడ్డి గారి పక్కన కనపడ్డాడు కాబట్టి రామోజీరావు గారికి మీరు దుష్టులాగా కనిపించేశారు సార్. మొన్న మా మినిస్టర్ గారు ఆయన చేత ఓపెనింగ్ కూడా చేయించాం, 4 బిల్డింగ్లు, సచివాలయం, రైతు భరోసా. వెరీ గుడ్.
తర్వాత హెల్త్ సెంటర్ పావుది 4 బిల్డింగ్లు ఓకే నేరుగా నాగార్జున గారి చేత ఓపెనింగ్ చేసాం. ఆ స్థలం మేము ఇచ్చాం, మేము కట్టాం సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓపెనింగ్ కూడా చేసాం మొన్న 11వ తేదీ. అడగండి. అది పార్టీలో ఉంటామండి, ఉండగానే ఇవన్నీ ఇప్పుడు ఆ బిజినెస్ కి నాకు అసలు సంబంధం లేదు. ఒక దీంట్లో ఒక కుటుంబంలో అనేక పార్టీలు ఉంటాయి. ఇప్పుడు పేపర్లు వేస్తుంటారు, విజయసాయి రెడ్డి గారు వాళ్ళ బావమూర్తులు ఎవరు పార్టీ మారారు. అవును. అంతేగాని మాకు అసలు సంబంధమే లేదు. లేకపోతే నాకు ఆస్తి ఇవ్వాలంటే దాంతో రామోజీ గారికి ఫోన్ చేసి అడగండి, మీరన్నా ఇప్పిస్తున్నాయా, మీరు పేరు కూడా రాయట్లేదు. ఇప్పుడు ఇంతకీ మీకు ఆ విషయం ఈనాడు వాళ్ళకి కూడా తెలుసు సార్, లోపల రాశారు. ఎందుకంటే మీరు వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం చేసుకుంటున్నారని. మీ బ్రదర్స్ ఎవరైతే వీరభద్రరావు అండ్ రమణ గారు ఇంకొకరు వాళ్ళు ఎక్కడో 25 ఏళ్ల క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటున్నారని, మీకు దానికి సంబంధం లేదన్నట్టుగా రాశారు లోపల కూడా. అంటే డైరెక్ట్ గా రాయలేము, డైరెక్ట్ గా కామన్ గా చదివారు. బట్ హెడ్డింగ్లు వేరే పెడతారు కదా, ఫోటో మాత్రం మీది పెట్టి మీరు విజయసాయి రెడ్డి గారితో ఉన్నారు కాబట్టి పక్కన ఎండి కోనం అని రాశారు. అంటే మీ ఇంటి పేరు రాసి దానికి ఎండి మీరే అన్నట్టుగా కింద ఫోటోలో వేశారు. నాకు అసలు రూపాయి సంబంధం లేదు సార్. రూపాయి సంబంధం లేదా? అదే ఆ విషయం మీతోటి మాట్లాడించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. పోనీ మీ అన్నదమ్ములతో సంబంధ బాంధవ్యాలు బాగానే ఉన్నాయా? పోనీ మీకు అక్కడ వచ్చే లాభాల్లో వాటిలో మీకు ఏమైనా వాటాలు వస్తుంటాయా? రూపాయి కూడా రాదు. పైసా కూడా లేదు నాకు. రెగ్యులర్గా మాట్లాడుకుంటారా? నేను కేవలం వ్యవసాయం పొలం మీద ఆధారపడానండి. ఓకే. ఊళ్ళో మంచి పేరు ఉంది నాకు. ఓకే. సో ఇప్పుడు దాన్ని జడగొట్టడానికి ఈనాడు రామోజీ గారు కంకణం కట్టుకున్నట్టున్నారు. 30 సంవత్సరాల నుంచి సర్పంచ్ మనం ఎవరు పెడితే వాళ్ళేనండి. ఓ వెరీ గుడ్. ఇప్పుడు కాదు, కంపెనీ కూడా ఇప్పుడు పెట్టింది కాదండి, ఇప్పుడు 40 ఏళ్ళు నాకు పెట్టారు. అవును. మరి ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? నాకు ఇవన్నీ ఏంటంటే అసలు సిబిఐ వాళ్ళు ఇంత మటుకి కేసు కానీ దాంతో కానీ ఏమీ లేదు. అవును. దీని గురించి పార్టీలు వరకు ఒకటే గోల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కానీ కరెక్ట్ పేపర్ల నిండా టీవీల నిండా. అవును. అది దానికి పంపారు. అంటే చంద్రబాబు గారు లోకేష్ అడావుడి పడిపోయి ఎందుకు వైసీపీ మీద ఆరోపణ చేస్తూ ట్వీట్ చేశారు. అది చేయకుండా ఉంటే అసలు ఈ గొడవే లేదు కదా, వీళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కదా. అంతే కదండి. ఇప్పుడు పార్టీ అయినంత మాత్రాన్ని ఎవరితో మాట్లాడుకుని ఉంటామా? అది కరెక్ట్. బంధుత్వాలు లేకుండా ఉంటాయి సొంత అన్నదమ్ములు అయినప్పుడు. అంత మాత్రం చేత వ్యాపారాల్లో భాగస్వాములు అవ్వాలనేం లేదు కదా. ఊళ్ళో ఎంక్వైరీ చేసుకోండి, నేను ఎంత గట్టిగా ఉంటాను పార్టీకి. రైట్. సరే అండి. అంతేగాని నా ఎవరు నేను మా వాళ్ళు అసలు ఇక్కడికి వచ్చినా ఎవడైనా ఇంకొక ఎవరు మాట్లాడితే చెప్తాను అనేవాడిని. పోనీ ఇప్పుడు ఏమైనా సమాచారం వచ్చిందా ఈ గొడవ ఇదంతా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఏది సంజయ్ ఆక్వాకి సంబంధించి ఆ కంటైనర్లో ఇన్ని వేల కిలోల డ్రగ్స్ రావటం మీద? టీవీలో చూడటమే. రైట్. ధన్యవాదాలు. మీరేమన్నా అడుగుతారు ఇంకా? రఘునాథ్ బాబు గారు మీరేమన్నా అడుగుతారా? ఏం లేదా? రైట్. ధన్యవాదాలు పూర్ణచంద్ర గారు.